హరే ఇవాళ కృష్ణ తీసాం డివోటీస్. మాతాజీ, పుస్తకం తీసాం ఇవాళ. ఓకే, ఓకే. చైతన్య చరితామృతాన్ని మనం చర్చిస్తున్నాము. ఇప్పటి వరకు 2 వారాలు చర్చించాము. ఈ రోజు 3వ రోజు. చైతన్య చరితామృతంలో మనము మొట్టమొదటి 11 శ్లోకాల వరకు చర్చించాము. అయితే 11 శ్లోకాలు, 10వ శ్లోకం వరకు చర్చించాము. అయితే ఒక్కసారి నేను 7వ శ్లోకం నుంచి రీక్యాప్ చేస్తాను. ఎందుకంటే 7 నుంచి 11 వరకు మొత్తం మన నిత్యానంద ప్రభు గురించి డిస్కస్ చేస్తాము. అయితే ముందుగా మొదటి శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు పంచతత్వ. అంటే పంచతత్వ గురించి మనకి ఆయన ప్రణామం చేస్తూ ఉన్నారు. శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆయన వందనాలు సమర్పించి, వారితో పాటుగా గురుదేవులకి అందరికీ కూడా వందనాలు సమర్పించి ఆయన ముందుకు వెళ్తున్నారు. 2వ శ్లోకంలో చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభుకి వారు ప్రణామాలు సమర్పిస్తున్నారు. అయితే మొదటి 2 శ్లోకాలని మనము మొదటి అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా చర్చించుకుంటాము. ఆ తర్వాత 3వ శ్లోకము మనకి వివరిస్తుంది వస్తు నిర్దేశ శోక. అంటే ఈ మొత్తం బుక్లో మనం ఎవరి గురించి చర్చిస్తాము అనే విషయాన్ని మనకు వివరిస్తుంది. ఆ చైతన్య మహాప్రభు గురించి పూర్తిగా మనకి 2వ చాప్టర్లో డీటెయిల్గా వివరించబడుతుంది. 4వ శ్లోకము మనకి ఆ, ఆశీర్వాద శ్లోక. ఆయన ఆశీర్వాదం ఇస్తున్నారు కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనందరికీ. ఎవరైతే చైతన్య చరితామృతాన్ని డిస్కస్ చేస్తారో వాళ్ళందరి మనసులో ఆ శచీనందనుడు దివ్యంగా వాళ్ళ హృదయంలో కొలువై ఉంటాడని మనందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆ తర్వాత 4వ శ్లోకంలో ఇంకా మనకి చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభులాగా ఆవిర్భవించడానికి కారణమైనటువంటి బాహ్య కారణాన్ని చర్చిస్తాము. ఈ బాహ్య కారణము మనం 3వ అధ్యాయంలో చర్చిస్తాము. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. 5 మరియు 6 శ్లోకాల్లో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభువులాగా భూమి మీద అవతరించడానికి కారణమైనటువంటి ఆంతరంగిక కారణాలని 5, 6 మరియు శ్లోకాల్లో చర్చిస్తాము. ఈ 2 శ్లోకాల గురించి కూడా 4వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా వివరించబడి ఉంటుంది. ఆ తర్వాత మనకి 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు కూడా నిత్యానంద ప్రభు గురించి వివరిస్తారు. నిత్యానంద ప్రభు గురించి మనకి 5వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా వివరించబడుతుంది. ఇప్పటి వరకు ఏం చర్చించుకున్నాము అవి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏ చాప్టర్లో ఉంటాయి చూసాము. అయితే ఇప్పుడు మనము ఈ 3 శ్లోకాలు 7, 8, 9 శ్లోకాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కానీ ఒకసారి మనము ఆ నిత్యానంద ప్రభు గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఈ 3 శ్లోకాలని కూడా ఒకసారి రీక్యాప్ చేస్తూ ఆ తర్వాత 10 మరియు 11 శ్లోకాలని కూడా చర్చిద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సంకర్షణ కారణ తోయశాయి గర్భోదశాయి శపయోబ్దిశాయి శేషస్య యస్యాంశ కళాస నిత్య నందాఖ్య రామ శరణం మమాస్తు. ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీ నిత్యానంద రాముడే మా నిరంతర ధ్యానమగ్నుడగుగాక. సంకర్షణుడు శేషనాగు కారణోదక గర్భోదక క్షీరోదకాలలో శయనించే విష్ణువులు అతని అంశలు కళలు మరి అయి ఉన్నారు. స్వయంగా ఈ నిత్యానంద రాముడు ఎవరు అంటే ఆయనే నా మనసులో కొలువై ఉండాలి. ఆ నిత్యానంద రాముడు ఎవరు అని అంటే ఆయన నుంచే సంకర్షణుడు, తరువాత శేషనాగు, కారణోదక గర్భోదక క్షీరోదక సాయి. వీళ్ళు ముగ్గురు కూడా పురుషావతారాలు. ముగ్గురు పురుషావతారాలు కూడా ముగ్గురు కూడా ఎవరు? విష్ణు అంశలు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంకర్షణుడు అంటే ఈ నిత్యానంద రాముడి యొక్క అంశలు మరియు అతని కళలు అయి ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి? నిత్యానంద రాముడి యొక్క అంశలు కళలు అని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? సంకర్షణుడు మరియు 3 పురుషావతారాలు అని చెప్తున్నారు. సంకర్షణుడు మరియు 3 పురుషావతారాలు అసలు ఎవరి యొక్క అంశలు వాళ్ళు అంటే మనందరికీ తెలుసు స్వయంగా వాళ్ళు బలరాముడి యొక్క అంశలు. మరి నిత్యానంద రాముడి యొక్క అంశలని ఎందుకు చెప్తున్నారు అంటే స్వయంగా నిత్యానంద రాముడు ఎవరంటే బలరాముడే స్వయంగా భూమి మీద ఆవిర్భవించారు నిత్యానంద రాముడిలాగా. అందుకని కృష్ణుడు ఎలా చైతన్య మహాప్రభులాగా ఆవిర్భవించారో బలరాముడు నిత్యానంద రాముడిలాగా వచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు అవతరించినా బలరాముడు పక్కన లేకుండా ఆయన రారు. అలానే నిత్యానంద ప్రభువుని తీసుకొని బలరాముడు నిత్యానంద ప్రభువులాగా భూమి మీద ఆవిర్భవించారు.
అయితే ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలి? నిత్యానంద రాముడి యొక్క మొట్టమొదటి విస్తారం ఎవరు అంటే సంకర్షణుడు. ఆ సంకర్షణతో పాటుగా ఆయన అంశలు ఇంకా ఎవరెవరు వచ్చారంటే ఆయన నుంచే వచ్చారు. 3 పురుషావతారాలు: కారణోదక, గర్భోదక మరియు క్షీరోదక సాయిలు. 3 పురుషావతారాలు ఆయన అంశలు మరియు కళలు అయి ఉన్నారు. కళ ఎవరు అనేది మనకి తర్వాత శ్లోకంలో వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మనం 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే పూర్ణైశ్వర్యే శ్రీ చతుర్వ్యూహ మధ్యే రూపం యస్యోద్భాతి సంకర్షణాఖ్యం తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుణ్ణి కూడినటువంటి చతుర్వ్యూహ నడుమ సంకర్షణుడిగా తెలియబడే నిత్యానంద రాముని పాద పద్మాలని ఆశ్రయిస్తున్నాను. ఇక్కడ సంకర్షణుడు ఎవరు? చతుర్వ్యూహ మధ్య. ఆ చతుర్వ్యూహ మధ్య అయినటువంటి సంకర్షణుడిగా తెలియబడే నిత్యానంద రాముడు. మనం సంకర్షణుడిని మనం ఎక్కువగా బలరాముణ్ణి సంకర్షణుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే బలరాముడి నుంచి వచ్చినటువంటి తొలి విస్తారం ఎవరంటే సంకర్షణుడు. చతుర్వ్యూహంలో మొదటి సంకర్షణుడు అనమాట. ఆయన్నే నిత్యానంద రాముడిగా ఆయనకి ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆయన పూర్ణ ఐశ్వర్యవంతుడై అతడు భౌతిక సృష్టికి అతీతంగా వైకుంఠ లోకంలో స్థితుడై ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు? పూర్ణ ఐశ్వర్యవంతుడై. ఆయన పూర్తి ఐశ్వర్యాన్ని కూడి ఉంటాడు. పూర్తి ఐశ్వర్యాన్ని కూడి ఉన్న వాళ్ళు ఎవరు? కృష్ణ భగవానుడే మాతాజీ. కృష్ణ స్వయం భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ ఐశ్వర్యాన్ని కూడి ఉన్నారు. కృష్ణ భగవానుడు కాకుండా ఇంకెవరు పూర్ణ ఐశ్వర్యాన్ని కలిగి లేరు. ఇక్కడ నిత్యానంద రాముడు కూడా పూర్ణ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తున్నారంటే ఏమిటి? కృష్ణుడు బలరాముడు ఒకటే. ఆయన ఈయనకి ఐశ్వర్యంలో ఏ తేడా లేదు. కాకపోతే ఆయన సేవ్య భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు, ఈయన సేవక భగవాన్. అంటే ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఎలా సేవించాలి అనే భావంలోనే ఉంటారు నిత్యానంద. అంటే బలరాముడు ఎప్పుడు అదే భావంలో ఉంటారు. ఇక్కడ ఎవరు నిత్యానంద రాముడు అంటే స్వయంగా బలరాముడు. ఎప్పుడు కూడా ఆయన కృష్ణుణ్ణి సేవించడానికే, చైతన్య మహాప్రభుని ఎలా సేవించాలి అనే భావంలోనే ఉంటారు. ఆయన పూర్ణ ఐశ్వర్యవంతుడు. ఆయన భౌతిక లోకానికి, భౌతిక జగత్తుకి పూర్తిగా అతీతంగా ఉండే వైకుంఠ ధామంలో కొలువై ఉంటారు. భౌతిక జగత్తుకి పూర్తిగా అతీతంగా ఉన్న వైకుంఠ ధామంలో కొలువై ఉంటారు స్వయంగా నిత్యానంద ప్రభు. ఆ తరువాత మనకి వివరిస్తూ ఉన్నారు 9వ శ్లోకంలో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఈ 3 శ్లోకాలను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. మాయా భర్త జాండ సంగాశ్రయాంగ చేతే సాక్షాత్కారణం బోధి మధ్యే యస్సైకాంశ శ్రీ పుమానాదిదేవ స్తం నిత్యానందరామం ప్రపద్యే. యవ్వని ఏకాంశ కారణోదక సముద్రంలో శయనించి కారణోదక సాయి విష్ణువుగా పిలువబడుతూ తొలి పురుషావతారము. ఆ తర్వాత ఆయన ఎవరంట? యవ్వని ఏకాంశ. హరే కృష్ణ మాత. ఇప్పుడు మీరు చదివిన శ్లోకం ఏ పేజీలో ఉంది మాతాజీ? ఇప్పుడు చైతన్య చరితామృతం ఆది లీల మనము 9వ శ్లోకాన్ని చదివాము. అది 7వ పేజీలో ఉంది. 338 కదా పేజీ, 7వ పేజీ. చైతన్య చరితామృతాన్ని డిస్కస్ చేస్తున్నామండి ఇప్పుడు. అవును అదేనండి, చైతన్య చరితామృతమే మాతాజీ. 7వ పేజీలో ఉంది. ఫస్ట్ బుక్. ఫస్ట్ బుక్ మరి మా దాంట్లో 338 పేజీ ఉంది, అల్ల లేదు. ఫస్ట్ 7వ శ్లోకం చదివారు కదా, అది ఉన్నది. కానీ మళ్ళీ 8 వేరే తిరుగుంది, 9 వేరే తిరుగుంది. మాతాజీ ఆదిలీల మొదటి భాగం తీయలేదేమో మాతాజీ. ఆది లీల మొదటి భాగమే నేను తీశాను. మొదటి భాగంలో కూడా నెంబర్స్ ఉంటాయి, మీరు చూడండి. అధ్యాయం 1 నుంచి 7 వరకు అని ఉన్నాయి దీంట్లో. అయితే ఆది లీల అధ్యాయం 5వ దాంట్లో మీరు చెప్తున్నారుగా, ఇప్పుడు అందులో ఇది లేదుగా. మీరు చెప్పింది అధ్యాయం 5లో చెప్పట్లే, అధ్యాయం 1లోనే చెప్తున్నాం. 1లోనా? సరే అండి మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇక్కడ మనము ఏం చెప్తున్నారు? యవ్వని ఏకాంశ కారణోదక సముద్రంలో శయనించి
కారణోదక సాయి విష్ణువుగా పిలువబడుతూ ఎవని ఏకాంశ? ఇక్కడ ఎవరు? నిత్యానంద ప్రభువు యొక్క ఏకాంశ, ఆయన యొక్క ఒక అంశ. ఎవరు? కారణోదక సాయి విష్ణు. ఆయన ఎక్కడ ఉన్నారంట? కారణోదక సాయి విష్ణువుగా పిలువబడుతూ తొలి పురుషావతారము. ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. నిత్యానంద ప్రభు యొక్క ఏకాంశ ఆయనే కారణోదక సాయి విష్ణువు. ఎప్పుడైతే భౌతిక జగత్తుని సృష్టించాలి అని అనుకున్నారో అప్పుడు ముందు కారణోదక సాయి విష్ణువుని సృష్టించారు. ఎవరు? స్వయంగా నిత్యానంద బలరాముడు. బలరాముడు. ఆ నిత్యానంద ప్రభు ఎప్పుడు సృష్టించారు కారణోదక సాయి విష్ణువు? ఆయన ముగ్గురు పురుషావతారాలలో మొట్టమొదటి పురుషావతారం. ఇప్పుడు మనం చర్చించుకోబోయే కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు మరియు క్షీరోదక సాయి విష్ణు, వీరు ముగ్గురు కూడా భౌతిక జగత్తులోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? భౌతిక జగత్తులో ఉంటారు. ఇప్పుడు ఆయన మొదటి పురుషావతారము కారణోదక జలాలలో ఉంటారు. కారణోదక జలాలలో శయనిస్తూ ఉంటారు. ఈ కారణోదక జలాలు ఎక్కడ ఉన్నాయి? భౌతిక జగత్తులో ఉన్నాయి. ఆ జలంలో శయనిస్తూ ఉంటారు కారణోదక సాయి విష్ణు. ఆయన మొదటి పురుషావతారము. ఆ తర్వాత ఆయన ఎవరు? మాయకి ప్రభువు. మాయ అంటే ఏంటిది? భౌతిక జగత్తు. భౌతిక జగత్తు మొత్తానికి ప్రభు ఎవరు అంటే కారణోదక సాయి విష్ణు. అందుకనే ఈ మొత్తం భౌతిక జగత్తుకి పరమాత్మ ఎవరు అంటే కారణోదక సాయి విష్ణు. మొత్తం భౌతిక జగత్తుకి పరమాత్మ ఆయన. భౌతిక జగత్తు మొత్తము ఆయన నుంచే సృష్టింపబడింది. ఆయనే వాళ్ళందరికీ కూడా పరమాత్మ. మొత్తం భౌతిక జగత్తుకి పరమాత్మ. కారణోదక సాయి విష్ణు యొక్క రోమకూపాల నుంచే ఎప్పుడైతే ఆయన గాలిని వదులుతారో అప్పుడు ఆయనలోంచి అనేక విశ్వాలు బయటికి వస్తాయి. అనేక విశ్వాలు బయటికి వచ్చిన తర్వాత ఈ మొత్తం విశ్వాలు కూడా ఎలా ఉంటాయి? అచేతన స్థితిలో ఉంటాయి. మొత్తం విశ్వాలన్నీ బయటికి వస్తాయి కానీ అచేతన స్థితిలో ఉంటాయి. ఆయన మాయకు ప్రభువు, సకల విశ్వాలకి ఆశ్రయం. ఆయన నుంచి అన్ని విశ్వాలు వచ్చాయి కదా, అందుకనే ఆయన సకల విశ్వాలకి ఆశ్రయం. ఎందుకు ఆశ్రయము? బయటకు వచ్చేసాయి కదా. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ విశ్వాల యొక్క ఆయువు పూర్తవుతుంది అంటే కారణోదక సాయి విష్ణు యొక్క గాలి వదిలాడు, మళ్ళీ పీల్చుకునే సమయానికి మళ్ళీ ఆ విశ్వాలన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని అన్ని భౌతిక విశ్వాలకి కూడా ఆశ్రయం ఎవరు అంటే కారణోదక సాయి విష్ణు. ఆ తర్వాత అటువంటి నిత్యానందరాముకు నేను సంపూర్ణంగా నమస్కరిస్తున్నాను. తొలి పురుష ఆయన ఎవరు? నిత్యానందరాముడి యొక్క ఏకాంశ కారణోదక సాయి విష్ణువు. ఆయన తొలి పురుషావతారము. ఆయన మొత్తం భౌతిక జగత్తుకి కూడా పరమాత్మ. అందుకనే మొత్తం భౌతిక జగత్తుకి ప్రభువు ఆయనే అవుతారు. ఆయన అన్ని విశ్వాలని ఆశ్రయం, ఆయనే ఆశ్రయం. ఎందుకంటే ఆయన నుంచే బయటకు వస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే వాటి యొక్క ఆ విశ్వం యొక్క సమయం పూర్తవుతుందో ఆ ప్రళయం వస్తుంది. అప్పుడు ఆ సమయంలో మళ్ళీ అన్ని విశ్వాలు మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతాయి. ఆయనే కారణోదక సాయి విష్ణువు. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఆ తర్వాత లయం సమయం వచ్చినప్పుడు అన్ని ఆయనలోకి వెళ్ళిపోతాయి. అటువంటి నిత్యానందరాముడికి నేను నమస్కరిస్తున్నాను అని మనకి కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనకి 9వ శ్లోకంలో నిత్యానంద ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము 10వ శ్లోకాన్ని చూద్దాం. యస్యాంశాంశః శ్రీలగర్భోదసాయి యన్నాభ్యజ్యం లోకసంగాతనాలం లోకస్రష్టు సూతికాదామదాతు స్తం స్త్రీ నిత్యానందరామం ప్రపద్యే. యవ్వని అంశాంశయే, ఇక్కడ మనము నెక్స్ట్ శ్లోకంలో వివరిస్తున్నారు. యవ్వని అంశాంశయే గర్భోదక సాయి విష్ణువు అట్టి నిత్యానందరాముని పాదపద్మాలకి నేను నమస్కరిస్తున్నాను. యవని అంశాంశ అంటే ఎవరు? అసలు నిత్యానంద రాముడి యొక్క అంశ ఎవరు? కారణోదక సాయి. కారణోదక సాయి విష్ణువు. ఆయన యొక్క అంశ ఎవరు అంటే గర్భోదక సాయి విష్ణువు. ఇప్పుడు ఆయన నుంచి అనేక విశ్వాలు బయటికి వచ్చాయి కానీ అవన్నీ అచేతన స్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఒక జీవంలో ఒక శరీరంలో జీవాత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. జీవాత్మ ఉంటేనే వాటిలో చైతన్యం అనేది వస్తుంది. జీవాత్మ లేకపోతే అచేతనంగా ఉంటాయి.
ఎన్నో విశ్వాలు బయటకు వచ్చాయి, కానీ అవి అచేతనంగా ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది? కారణోదక సాయి విష్ణువు ఆయన యొక్క అంశ రూపంలో గర్భోదక సాయి విష్ణువులాగా ప్రతి విశ్వంలోకి కూడా ప్రవేశిస్తారు. అందుకని ప్రతి విశ్వానికి పరమాత్మ ఎవరు అంటే గర్భోదక సాయి విష్ణు, ప్రతి విశ్వాన్ యొక్క పరమాత్మ. మరి కారణోదక సాయి విష్ణు ఎవరికి పరమాత్మ అండి? సమస్త భౌతిక జగత్తు మొత్తం భౌతిక జగత్తు మొత్తానికి మొత్తం మాతాజీ. భౌతిక జగత్తుకి ఆయన పరమాత్మ. ప్రతి విశ్వానికి పరమాత్మ ఎవరు? గర్భోదక గర్భోదక సాయి సాయి. విష్ణు. గర్భోదక సాయి. అటువంటి గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి ఆ, ఎప్పుడు గర్భోదక సాయి విష్ణువు ఆయన ప్రవేశించిన తర్వాత ఆ గర్భ ఉదక జలంలో అందులో ఆయన జలాన్ని నింపుతారు, నింపి ఆ జలంలో శయనిస్తూ ఉంటారు. అలా ఆయన శయనించిన తర్వాత కొంత సమయానికి అలా ఉన్న తర్వాత అప్పుడు ఆయన నాభి నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలం ఎంత ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుందని మనం ఊహించలేనంత పెద్దగా ఉంటుంది. ఆ కమల తూడులో పైన ఒక కమలం ఉంటుంది, కింద మాత్రం ఆ కాడ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఆ కాడలో ఉద్భవించి ఆ కాడన తర్వాత కమల పైన ఆ కమలం ఉంది కదా, అది బ్రహ్మదేవుడి యొక్క స్థానం. మొత్తం ఈ కాడ అంతా ఉంటుంది కదా, అందులో 14 లోకాలు ఉంటాయి. ఆ కమల తూడు 14 లోకాలకి స్థానము. 14 లోకాలంటే మధ్యలో భూమి, భూమి పైన ఎన్ని లోకాలు ఉంటాయండి? 7 లోకాలు. భూమి పైన 6, భూమి ఆరు, కింద 7, కలిపి ఉమ్. 14, భూమితో కలిపి 14. 14. మన విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. వేరే విశ్వాల్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మన విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. మన విశ్వంలో ఆ కమల పువ్వులో కమల తూడు వచ్చింది కదా, ఆ కమల పువ్వులో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడికి ఆ విశ్వం యొక్క సైజు ప్రకారంగా బ్రహ్మదేవుడి తలలు ఉంటాయి. మన విశ్వం అంత పెద్దది కాదు, అందుకే బ్రహ్మదేవుడికి 4 తలలే ఉన్నాయి. ఆ కమల తూడులోనే మొత్తము లోకాలు కూడా నెలకొని ఉన్నాయి. మొత్తం అన్ని లోకాలకి స్థానం ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క కమల తూడు. చూడండి ఎంత ఇంపార్టెంట్. ఆ తరువాత అటువంటి నిత్యానందరాముడికి నేను నమస్సులు సమర్పిస్తున్నాను అంటున్నారు. ఆయన ఎవరు? ద్వితీయ పురుషావతారము గర్భోదక సాయి విష్ణు. ఆ తర్వాత 3వ శ్లోకంలో మనము తృతీయ పురుషావతారం గురించి చర్చిద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? యస్యాంశాంశః యస్యాంశాంశః పరమాత్మాఖిలానాం పోష్ణా విష్ణుర్బాధిదుగ్ధాభిషాయి క్షౌణీభర్తా యత్కలశోऽప్యనంత స్తంని శ్రీనిత్యానందరామం ప్రపద్యే. క్షీరసాగరములో శయనించే విష్ణువు ఎవ్వని అంశయో అట్టి శ్రీ నిత్యానందరాముని పాదపద్మములకు నా వందనములు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముందు మనం వెనక నుంచి వెళ్దాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ క్షీరోదక సాయి విష్ణువే సకల జీవులకు పరమాత్ముడు, సకల లోక పాలకుడు అయి ఉన్నాడు. శేషనాగు అతని కళా విశేషం. ఇక్కడ చూడాలి. ఇప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు, ఈ బ్రహ్మదేవుడిని సృష్టించడం వరకు దీన్ని ఏమంటారంటే సర్గ అంటారు. ఈ మొత్తం బ్రహ్మదేవుణ్ణి సృష్టించినంత వరకు దాన్ని సర్గ అంటారు. ఆ తరువాత సృష్టిని బ్రహ్మదేవుడు చేస్తారు, అదే విసర్గ. స్వయంగా భగవంతుడు చేసినంత వరకు సర్గ, బ్రహ్మదేవుడు చేసేది విసర్గ. మరి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? 14 లోకాలు సృష్టించాడు స్వయంగా భగవంతుడు. ఆ తర్వాత అందులో ఆ 14 లోకాల్లో ఇప్పుడు జీవాత్మలు రావాలి. ఎలా వస్తారు జీవాత్మలు? ఎన్నో జీవాత్మలు ఆల్రెడీ ఉన్నాయి. గర్భోదక సాయి విష్ణువు లోపల ఎన్నో జీవాత్మలు ఉన్నాయి. ఆ జీవాత్మలన్నీ కూడా ఎప్పుడైతే ఈ బ్రహ్మ సృష్టించబడ్డాడో అప్పుడు వాళ్ళ యొక్క కర్మానుసారము ఈ జీవాత్మలకి ఏదో ఒక జీవి శరీరం లభిస్తుంది. ఎక్కడ లభిస్తుంది? ఈ 14 లోకాల్లో ఎక్కడైనా లభించవచ్చు. మరి ఎటువంటి శరీరం లభిస్తుందండి అంటే ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏ రకమైన జీవి యొక్క శరీరమైనా లభించవచ్చు ఈ 14 లోకాల్లో ఎక్కడో ఒక దగ్గర. అర్థమైందా అండి? ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? హరే కృష్ణ.
బ్రహ్మదేవుడు సృష్టిని ఏమంటారండి? బ్రహ్మదేవుడు సృష్టించారు, ఆ సృష్టిని ఏమంటారు? విసర్గ మాతాజీ, విసర్గ. విసర్గ. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం సృష్టిస్తాడు? సకల అన్ని జీవులను కూడా జీవరాశి జీవాత్మలకు శరీరాలు ఆ జీవాత్మకి 14 శరీరాన్ని లోకాల్లో ఇస్తాడు. 14 లోకాల్లో ఇస్తాడు. దేన్ని ఆధారంగా చేసుకొని జీవాత్మలకు శరీరాన్ని ఇస్తాడు? వాళ్ళ గత జన్మల యొక్క కర్మల అనుసారంగా ఇస్తారు. వాళ్ళ కర్మానుసారంగా, వాళ్ళ గుణ మరియు కర్మల అనుసారంగా వాళ్ళకి 14 లోకాల్లో ఏదో ఒక జీవి శరీరం వస్తుంది. ఎలాంటి జీవి అంటే 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి కదా, ఆ జీవుల్లో ఏదైనా ఒకటి వాళ్ళకి లభించవచ్చు. ఈ 14 లోకాల్లో బ్రహ్మదేవుడు వాళ్ళకి స్థానాన్ని ఇస్తాడు. ఆ తరువాత అటువంటి ఇప్పుడు స్థానం అయితే లభించింది. ప్రతి జీవాత్మలో కూడా జీవాత్మ ఏమిటి? ఒక శరీరాన్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే జీవాత్మ శరీరాన్ని తీసుకొని ఏదో ఒక లోకంలో నివాసం ఉంటుంది. అయితే భగవంతుడికి ఎంత కృప అంటే ప్రతి జీవాత్మ కూడా ఆయన బిడ్డనే, ఆయనే సృష్టించాడు వాళ్ళందరినీ. అందుకని వాళ్ళు ఒంటరిగా ఉండలేరని వాళ్ళకి తోడుగా ఉండడం కోసము స్వయంగా భగవంతుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క జీవాత్మలో కూడా జీవాత్మతో పాటు నివసించడానికి పరమాత్మ రూపంలో ఆయన కూడా వెళ్తాడు. ప్రతి ఒక్క జీవాత్మలో పరమాత్మ రూపంలో ఆయన కూడా వెళ్తాడు. ఆయనే క్షీరోదక సాయి విష్ణు. ఆయనే క్షీరోదక సాయి విష్ణు. క్షీర అంటే ఏంటండి? పాలు. ఆ పాలతోని ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో ఆయన శయనించి ఉంటారు. ఎక్కడ ఉంటారు ఈయన? మనందరం తెలుసుకున్నాం. భౌతిక జగత్తులో కారణోదక సాయి విష్ణువు ఉంటారు. ప్రతి ఒక్క విశ్వంలో అడుగు భాగంలో ఉంటారు గర్భోదక సాయి విష్ణువు. ఆయన నాభికమల నుంచి 14 లోకాలు వచ్చాయంటే మిగిలిన లోకాలన్నీ పైన ఉంటాయి, ఆయన కింద ఉంటారనే కదా అర్థము. అది క్లియర్ అయింది. మరి క్షీరోదక సాయి విష్ణువు ఎక్కడ ఉంటారండి అంటే ఈ మొత్తం 14 లోకాల దగ్గరలోనే క్షీరసాగరం ఉంటుంది. ఆ క్షీరసాగరంలో క్షీరోదక సాయి విష్ణు లక్ష్మీ సమేతంగా శయనిస్తూ ఉంటారు. ఆయనే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క జీవిలో కూడా జీవాత్మతో పాటు ఆయన కూడా ఉంటారు. ఉండి ఏం చేస్తారండి? సాక్షిభూతంగా మనం ఏమేం చేస్తున్నామన్నీ చూస్తూ ఉంటారు. మనకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రతి నిమిషం మనకి ఆయన సిద్ధంగా ఉంటారు సలహా ఇవ్వడానికి. మనం ఏం చేస్తున్నామో చూడడానికి సాక్షిభూతంగా ఎప్పుడు మన పక్కనే ఉంటారు. ఆయనే క్షీరోదక సాయి విష్ణువు. ఆయన ఎవరు అంటే నిత్యానంద ప్రభువు యొక్క అంశ 3వ పురుషావతారం. ఇంతవరకు అర్థమైందా అండి? ఎవరికైనా సందేహం ఉందా ఇందులో? అంటే క్షీరోదక సాయి ఇప్పుడు భౌతిక జగత్తుకు అవతల ఉంటారు కదా, ఆయన కూడా భౌతిక జగత్తులోనే ఉంటారు. 3 పురుషావతారాలు కూడా భౌతిక జగత్తులోనే ఉంటాయి. ఈ 3 పురుషావతారాల్లో మొట్టమొదటి పురుషావతారం క్షీరోదక సాయి విష్ణువు. ఆయన మొత్తం భౌతిక జగత్తుకి పరమాత్మ. ఆయన నుంచే సకల విశ్వాలు బయటికి వస్తాయి. ఆయన ఎప్పుడు గాలి వదులుతారో సకల విశ్వాలన్నీ కూడా బయటికి వస్తాయి. బయటికి వచ్చిన అన్ని విశ్వాలు కూడా అచేతనంగా ఉంటాయి. ఆ అచేతనంగా ఉన్న ప్రతి విశ్వంలోకి కూడా క్షీరోదక సాయి విష్ణువే గర్భోదక సాయి విష్ణు రూపంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఆ నాభి కమలము ఆ తర్వాత ఒక కమలం వస్తుంది కదా పైన, ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉంటారు. ఈ కమలం యొక్క కాడ ఉంటుంది కదా కింద, ఆ మొత్తం కాడలో 14 లోకాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 14 లోకాలు సృష్టించబడ్డాయి కదా, సృష్టించబడిన తర్వాత ఈ 14 లోకాలని ఎందుకు సృష్టించారు? జీవాత్మల కోసమే భౌతిక జగత్తంతా ఉంది. జీవాత్మలు కోరుకున్నాయి, నేను కూడా భోగించాలి, భగవంతుడిలాగా నేను ఉండాలి అన్నప్పుడు మన కోసం, జీవాత్మల కోసం భౌతిక సృష్టి జగత్తంతా సృష్టించబడింది కదా జీవాత్మల కోసమే. అందుకని ఇప్పుడు జీవాత్మలు ఈ 14 లోకాల్లోకి రావాలి. ఎలా వస్తాయి? ఎవరిస్తారు శరీరాల్ని వాళ్ళకి అంటే బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ శరీరాల్ని ఇస్తాడు. దేన్ని ఆధారంగా చేసుకొని ఇస్తాడు? గుణ మరియు కర్మ. దేన్ని ఆధారంగా చేసుకొని? గుణ మరియు కర్మ. వాళ్ళ గుణ కర్మల అనుసారంగా
వాళ్ళకి ఒక శరీరం ఈ 14 లోకాల్లో ఇవ్వబడుతుంది. అయితే ప్రతి జీవాత్మ కూడా ఒంటరిగా ఉండకూడదని మళ్ళీ ఏం చేస్తారు? ప్రతి జీవాత్మ పరమాత్మ. మనందరిలో పరమాత్మ ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలుసా? భగవద్గీతలో ఎప్పుడు చదువుకుంటాం. అవును. అవును మాతాజీ. మనందరిలో పరమాత్మ ఉందా లేదా? ఉన్నారు మాతాజీ. మాతాజీ ఉంది. 2వ అధ్యాయంలో వచ్చింది. ఆ పరమాత్మ ఎవరు అంటే, ఇప్పుడు గర్భోదక సాయి విష్ణువు లోపల 14 లోకాలు ఉన్నాయి కదా. ఆ గర్భోదక సాయి విష్ణువే ఇంకొక విష్ణువులాగా 3వ పురుషావతారంగా ఆయన మారుతారు. ఆ 3వ పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణువు ప్రతి ఒక్క జీవాత్మలో కూడా ఉంటారు. ఆత్మతో పాటుగా ప్రతి ఒక్క జీవి శరీరంలో ఉంటారు. జీవాత్మతో పాటుగా పరమాత్మ కూడా ఉంటారు. ఈ పరమాత్మ ఉండి మనకి ఎప్పుడు ఏ సలహా కావాలన్నా ఇస్తారు. మనం ఏం పనులు చేస్తున్నా, జీవాత్మ ఏమేం పనులు చేస్తున్నాయి అన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. Yes. ఓకే, ఇప్పుడు అర్థమైందా శారదమ్మ మాతాజీ? అర్థమైంది. అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ ఆ, మాతాజీ. అయితే ఇక్కడ ఈ క్షీరోదక సాయి విష్ణువు ఎక్కడుంటారంటే భౌతిక జగత్తులోనే ఈ మన 14 లోకాల దగ్గరలోనే క్షీరసాగరం ఉంటుంది. ఆ క్షీరసాగరంలో క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు. అయితే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ క్షీరోదక సాయి విష్ణువే సకల లోక పాలకుడు, పోషకుడు ఆయనే. మనందరికి చెప్తాం చూడండి, సృష్టి స్థితి లయ చెప్తాం కదా. సృష్టి చేసేవాడు బ్రహ్మదేవుడు, స్థితి ఎవరు చేస్తారు? విష్ణువు. విష్ణు లయం ఎవరు చేస్తారు? శివుడు. శివుడు. అయితే ఈ పోషణ స్థితిలో మనందరినీ పోషించే ఆ క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు కదా, ఆయనే అన్నమాట మనందరినీ పోషించేవాడు, సకల లోకాలని పాలించేవాడు. ఈ 14 లోకాలని పాలించేవాడు ఎవరు? క్షీరోదక సాయి విష్ణువు. ఆయనే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంటారు. అర్థమైందా అండి ఇంతవరకు? అర్థమైంది మాతాజీ. ఇప్పుడు మాతాజీ అయితే సకల లోక పాలకుడు క్షీరోదక సాయి విష్ణు, సమస్త జగత్తుకు ప్రభువు కారుణోదక సాయి విష్ణు కదా మాతాజీ? సమస్త భౌతిక జగత్తు, భౌతిక జగత్తుకి భౌతిక జగత్. భౌతిక జగత్తుకి ఆయన పరమాత్మ. ఆయనే సృష్టించారు. ఆయనే మాయకు కూడా ప్రభు. ఈయన సకల లోక పాలకుడు అంటే ఈ 14 సకల లోకాలు మాతాజీ? అంటే 14 లోకాలకి. అంతేగా మాతాజీ? సకల లోకాలు అంటే 14 లోకాలు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పారు. శేషనాగు అతని కళా విశేషము. మనకి శేషుడు అంటే 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక శేషు ఎలా? క్షీరోదక సాయి విష్ణు శయనిస్తూ ఉంటారు కదా, ఆదిశేషు, ఆయన ఒక శేషు. ఎవరైతే ఏ శేషుడి మీద అయితే క్షీరోదక సాయి విష్ణు శయనిస్తారో ఆ శేషు విష్ణుతత్వ, ఆయన విష్ణుతత్వం. ఆ తర్వాత ఇంకొక శేషు ఉంటారు, ఆయనే మనకేం చెప్తాము, ఆయన మొత్తము అన్ని విశ్వాలని కూడా మోస్తూ ఉంటారు తల మీద. చెప్పుకున్నాం కదా, ఇది కూడా మనం ఎన్నోసార్లు భాగవతంలో వచ్చింది. 2 రకాల శేషులు ఉంటారు. ఒక శేషువేమో క్షీరోదక సాయి విష్ణు శయనిస్తూ ఉంటారు ఆయన మీద. ఇంకొక శేషువేమో అన్ని లోకాలని కూడా తన యొక్క పడగల మీద ధరిస్తూ ఉంటారు. పడగల మీద ధరించినటువంటి ఈ శేషువేమో కళా విశేషం. అంటే ఏంటి కళా విశేషం అంటే? ఆయన శక్తి ఆవేశ అవతారం, జీవతత్వ. ఎక్కడైతే ఆదిశేషు మీద క్షీరోదక సాయి విష్ణు శయనిస్తూ ఉంటారో ఆయన విష్ణుతత్వ. ఓకే మాతాజీ, అర్థమైంది కదా? నెక్స్ట్ క్షీరోదకానికి వచ్చేసరికి జీవతత్వం అవుతుంది మాతాజీ, అంతే కదా? అవును మాతాజీ. అది విష్ణు శక్త్యావేశ అవతారం అంటే భగవంతుడి యొక్క శక్తి వాళ్ళకి ఇవ్వబడి ఉంటుంది, కానీ వాళ్ళు జీవతత్వ. మాతాజీ ఫోటో ఏమన్నా ఉందా మాతాజీ? 2 తత్వాలు, 2 మనకి విష్ణుది. ఈ భాగవతం మాతాజీ, భాగవతంలో చైతన్య చట్టం మధ్యలో ఫొటోస్ ఇస్తారు చూడండి, అక్కడక్కడ బుక్స్ లో అక్కడ ఉంటుంది మాతాజీ, అక్కడ ఫొటోస్ లో చెక్ చేయండి. ఓకే మాతాజీ. భాగవతం బుక్ లో ఉన్నట్టు మాతాజీ చూసాను. ఇప్పుడు మనము ఇప్పటి వరకు 7 శ్లోకాల నుంచి 11వ శ్లోకం వరకు కూడా మనము స్వయంగా నిత్యానంద ప్రభువు గురించి, ఆయన యొక్క అంశాల గురించి, విస్తారాల గురించి చర్చించాం.
ఆ తరువాత ఈ మొత్తం 7 నుంచి 11 వరకు మనకి 5వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా వివరించబడి ఉంది. ఇప్పుడు మనము 12 మరియు 13 శ్లోకాలని గురించి చర్చిస్తున్నాము, అద్వైతాచార్య గురించి. ఆ అద్వైతాచార్య మన గురించి మనకి 6వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా ఇవ్వబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అవేంటి 12, 13 శ్లోకాల్లో చూద్దాం ఒకసారి. మహావిష్ణుర్జగత్కర్తా మాయయా మహావిష్ణుర్జగత్కర్తా మాయయా యసృజత్యదః తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః. మాయా కలాపాల ద్వారా జగత్తును సృష్టించే కార్యాన్ని చేసే మహావిష్ణువు యొక్క అవతారమే అద్వైతాచార్యులు. ఇక్కడ ఇందాక మనం నిత్యానంద ప్రభు గురించి చర్చించాం. ఆ నిత్యానంద ప్రభువు నుంచి వచ్చిన విస్తారము సంకర్షణుడు. ఆయన నుంచి వచ్చింది ఎవరు అంటే స్వయంగా మహావిష్ణువు. ఈ మహావిష్ణువు, నిత్యానంద ప్రభువేమో స్వయంగా బలరాముడు. ఇక్కడ మహావిష్ణువు ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు. ఆయన అద్వైతాచార్యులాగా వచ్చారు. ఆయనే మహావిష్ణువు. ఇక్కడ ఏం చేస్తున్నారు? మాయా కలాపాల ద్వారా జగత్తుని సృష్టించే కార్యాన్ని చేసే ఆయన కార్యం ఏమిటి? జగత్తుని సృష్టిస్తారు. ఏ జగత్తుని? భౌతిక జగత్తుని. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తు ఎప్పుడు కూడా అది శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ దాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. శాశ్వతంగా ఉండే ఆ వైకుంఠధామాల్ని ఎవరు మళ్ళీ సృష్టించాల్సిన అవసరం, లయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన మాయా కలాపాల ద్వారా సృష్టిస్తున్నాడు. మాయ ద్వారా సృష్టించేదంటే ఏమిటి? అది భౌతిక జగత్తు. భౌతిక జగత్తుని సృష్టించే కార్యాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరు ఆయన? మహావిష్ణువు. ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం మాయకు ప్రభువు, మళ్ళీ అన్ని కారణోదక సాయి. భౌతిక విశ్వాలని సృష్టించిన వాళ్ళు ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు. అంటే కారణోదక సాయి విష్ణువే మహావిష్ణువు. ఆయన యొక్క అవతారమే అద్వైతాచార్యులు. ఆయనే స్వయంగా అద్వైతాచార్యులాగా భూమి మీద అవతరించారు. ఇంకా చాలా డీటెయిల్డ్గా అద్వైతాచార్యలో సదాశివుడి అంశ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు వస్తారు. అది మనము తర్వాత 6వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా చర్చించుకోవచ్చు. ఇక్కడ ఇంతవరకు చెప్తున్నారు. అయితే అటువంటి అద్వైతాచార్యునికి ఆయన నమస్సులు సమర్పిస్తున్నారు. ఆయన గురించే మనకి మళ్ళీ 13వ శ్లోకంలో కూడా వివరిస్తూ ఉన్నారు. అద్వైతం హరిణాద్వైతం ఆచార్యం భక్తి సంశనాత్ భక్తావతారమీశం తం అద్వైతాచార్యమాశ్రయే. ఇక్కడ ఏం చెప్తున్నారు? అద్వైతం హరిణాద్వైతం. ఇక్కడ అద్వైతం అని ఎందుకు అంటున్నారు? మనం అంటే అద్వైతం అంటే ఏమిటి? మాయావాదం అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఆయన అద్వైతాచార్యని ఎందుకు అంటున్నారంటే, ఈయన అద్వైతం అంటే ఒకటే. అద్వైతం అంటే ఏం చెప్తుందంటే, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాదు ఒకటే అని చెప్తున్నారు. ఎవరు ఒకటి? అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎవరెవరంటే ఆయన స్వయంగా శ్రీహరి, ఆయన ఈ అద్వైతాచార్య ఇద్దరు ఒకటే, వేరు వేరు కాదు అని చెప్తున్నారనమాట. అద్వైతం హరిణాద్వైతం ఆచార్యం భక్తి శంసనాథ్. ఈయన ఏం చేశారంట? ఆయన ఆచార్యుడు. ఏం చేశారు ఆచార్యుడైతే? ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. కృష్ణ భక్తిని ప్రచారం చేశారు కాబట్టి ఆయనకు ఆచార్యుడు అని పిలుస్తున్నారు ఆయన. ఆ తర్వాత ఇంకా ఆయన ఎవరంట? భక్తావతారం ఈశంతం. ఆయన భక్తావతారం మరియు ఈశం. ఈశం అంటే ఎవరు? స్వయంగా భగవంతుడు. ఈశం, ఓకే, సారీ మాతాజీ. ఈశ అంటే భగవంతుడు. స్వయంగా ఆయన భగవంతుడు, భక్తావతారం కూడా. భగవంతుడే భక్తుడి అవతారంలో వచ్చాడు, కానీ ఆయన భగవంతుడే. భక్తావతారం ఈశంతం. ఆ తర్వాత ఏమన్నారు? అద్వైతాచార్యం ఆశ్రయే. అటువంటి అద్వైతాచార్యుడి యొక్క పాదపద్మాలని నేను ఆశ్రయిస్తున్నాను అని మనకి ఎవరు చెప్తూ ఉన్నారు? కృష్ణదాస్ కవిరాజ్. కృష్ణరాజ కవిరాజ గోస్వామి చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదండి? ఇక్కడ అద్వైతం అంటే ఏం చెప్తున్నారు? ఆయన ఒకటే. ఎవరు? ఆయనే హరి. హరి ఆయన, భేదం లేదు, ఇద్దరూ ఒకటే. ఆయన ఆచార్యుడు. ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన ఆచార్యుడు. ఆ తర్వాత ఏమంటున్నారు?
భక్తావతారం ఈశంతం, ఆయన భక్తావతారం మరియు ఈశుడు అంటే భగవంతుడు కూడా. భగవంతుడే భక్తుడి రూపంలో వచ్చారు, ఆయన భగవంతుడి యొక్క భక్తుడు మరియు భగవంతుడు కూడా. అటువంటి అద్వైతాచార్యునికి నేను నమస్సులు సమర్పిస్తున్నాను అని కృష్ణరాజ కవిరాజ గోస్వామి చెప్తున్నారు. అర్థమైందా అండి? ఇందులో ఏమన్నా సందేహం ఉందా ఈ 2 శ్లోకాల్లో? అర్థమైంది మాతాజీ. ఓకే, దీన్ని మనం 6వ అధ్యాయంలో డీటెయిల్గా చర్చించవచ్చు. ఇప్పుడు 14వ శ్లోకం చర్చిస్తున్నాము. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపా స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యాం నమామి భక్తశక్తికం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పంచతత్వాత్మకం, 5 దివ్య తాత్విక విషయాలు, 5 దివ్య తత్వాలని కూడినటువంటి ఈ పంచతత్వం కృష్ణం, ఆయనే స్వయంగా కృష్ణుడు. ఈ పంచతత్వం మొత్తం ఎవరు అంటే కృష్ణుడే. ఆ కృష్ణుడు భక్త రూపంలో అంటే భక్తుడి రూపంలో వచ్చారు. భక్త స్వరూపం అంటే భగవంతుడి కృష్ణుడి యొక్క మొదటి విస్తారం, ఆయన భక్త స్వరూపం. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? భక్త స్వరూపం, భక్తావతారం, భక్తాఖ్యం అంటే భక్తుడిగా, నమామి భక్త శక్తికం భగవంతుడి యొక్క శక్తిగా మనము ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ విధంగా చూడాలి? పంచతత్వాత్మకం కృష్ణం. పంచతత్వ ఎవరు అంటే స్వయంగా కృష్ణుడే. పంచతత్వ అంటే మొత్తం, అంత పంచతత్వం మొత్తం కలిపి కృష్ణుడు. ఒక్క మధ్యలో ఉన్న చైతన్య మహాప్రభు కాదు, మొత్తం పంచతత్వ కలిపి కృష్ణుడు. ఆ కృష్ణుడు ఎలా ఉన్నారంట? భక్త రూపం, భక్తుని రూపంలో వచ్చారు. ఆ భక్తుని రూపంలో వచ్చింది ఎవరు? స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు భక్తుని రూపంలో వచ్చారు. తర్వాత ఏమన్నారు? స్వరూపకం. స్వరూపం ఎవరు అంటే ఆ కృష్ణుడి యొక్క మొదటి విస్తారము ఎవరు అంటే ఆ బలరాముడు, ఆయనే నిత్యానంద ప్రభు. ఆయన మొదటి విస్తారం, ఆయనే భక్త స్వరూపకం. ఆ తర్వాత భక్తావతారం, భక్తుని అవతారంలో వచ్చారు. ఎవరు? ఆయన స్వయంగా విష్ణు, అద్వైతాచార్య, మహావిష్ణువు అద్వైతాచార్య. తర్వాత భక్తాఖ్యం అంటే భక్తుడిలాగే వచ్చారు స్వయంగా. నారదుడు, నారద మహాముని, శ్రీవాస్ ఠాకూర్. నారద మహాముని శ్రీవాస్ ఠాకూర్ లాగా వచ్చారు. నమామి భక్త శక్తికం, భక్తి యొక్క శక్తి. భక్త శక్తికం అంటే శక్తి రూపంలో వచ్చింది ఎవరు? రాధారాణి. రాధారాణి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. ఆమె గదాధర్ పండిత్ రూపంలో వచ్చింది. అటువంటి ఈ పంచతత్వాలకి, 5 తత్వాలకి అభిన్నుడైనటువంటి శ్రీకృష్ణుడికి వందనములు. ఈ 5 తత్వాలు ఉన్నాయి కదా, భక్తుడు, భక్త రూపము, భక్త స్వరూపము, భక్తావతారము, భక్తాఖ్యము, భక్త యొక్క శక్తి, భక్త శక్తి. ఇవన్నీ కూడా 5 తత్వాలు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క విస్తారాలు, ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క భక్తులు అందరూ కలిస్తే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఓన్లీ కృష్ణుడు కాదు. ఎవరైతే ఓన్లీ కృష్ణుడే కావాలి అనుకుంటారో ఎప్పటికీ కూడా కృష్ణుడు వాళ్ళకి లభించడు. ఇప్పుడు ఎవరైనా కేవలం నా భర్తే కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు అంటే భర్త కూడా ఎప్పటికీ కూడా ఆయన మనసులో సంతోషం ఉండదు. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నా ఆయన సంతోషంగా ఉండడు. భర్త మనసుని గెలుచుకోవాలంటే కుటుంబ సభ్యుల్ని కూడా మనము అనుకోవాలి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణుడు అంటే కృష్ణుడి యొక్క విస్తారాలు, ఆయన అవతారాలు, ఆయన భక్తులు, ఆయన శక్తి అన్నీ కలిపితే కృష్ణుడు. అదే పంచతత్వ. ఇప్పుడు గోలోకధామానికి వెళ్తే మనం ఏం చేయాలి? నేను ఓన్లీ కృష్ణుడికి సేవ చేస్తా అంటే కుదరదు. అసలు కృష్ణుడికి సేవ చేసే అవకాశమే మనకు లభించకపోవచ్చు. ఎలా? ఆయన భక్తుల ద్వారా కృష్ణుడికి సేవ చేయాలి. ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ భక్తులే ఉంటారు అక్కడ. మనకు ఏ భక్తుడి కింద సర్వీస్ ఎలాట్ చేస్తారో అక్కడ మనం సర్వీస్ చేయాల్సి ఉంటుంది.
దాన్ని ఏమంటారు? అసలు ఏ భక్తుడి కింద మనం సేవ చేస్తామో, ఏ మంజరి కింద మనం సేవలు చేస్తామో అది ఆల్రెడీ నిర్ణయించబడి ఉంటుంది. ఎప్పుడైతే మనకి గురువు కృప ద్వారా సిద్ధదేహం లభిస్తుందో అప్పుడు మనకి తెలుస్తుందన్నమాట. నేను ఏ భక్తుని అండర్లో అక్కడ సేవ చేస్తాను. అంటే నేను కృష్ణుడికి డైరెక్ట్గా సేవ చేస్తానండి, లేకపోతే రాధారాణికి చేస్తాను, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఎవరైతే అలా అంటారో అసలు ఆ భావం ఉన్న వాళ్ళు కూడా గోలోక ధామానికి ఎలిజిబిలిటీ కాదు. వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క పరివారం. వీళ్ళందరూ కలిస్తే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఓన్లీ కృష్ణుడు ఒక్కడు కృష్ణుడు కాదు, వీళ్ళందరూ కలిసి కృష్ణుడు. అందుకనే గురు మహారాజ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఏమనంటే, కృష్ణుడి యొక్క కృప దొరకాలి అంటే వాళ్ళకి స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారు ఏమిటి? గదాధర్ పండిత్ యొక్క కృప అంటే రాధారాణి యొక్క కృప లేకుండా నేను వాళ్ళకి లభించను అని చెప్పారు. అయితే అప్పుడు రాధారాణి ఏం చెప్పిందంటే, నిత్యానంద ప్రభు యొక్క కృప లేకుండా నేను వాళ్ళకు లభించను అని స్వయంగా రాధారాణి చెప్పింది. అంటే ఏమిటి? వాళ్ళందరూ ఒకటే. ఎవరు వేరుగా చూస్తారో వాళ్ళకి కృష్ణుడు లభించడు. నాకెవరైతే ఓన్లీ కృష్ణుడే కావాలనుకుంటారో ఎప్పటికీ వాళ్ళ కృష్ణుడు లభించడు. అది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణతత్వం అంటే ఇదే. కృష్ణతత్వం అర్థం చేసుకోలేని వాళ్ళు, అందుకే ఏంటి చైతన్య చరితామృతం కృష్ణుణ్ణి గురించి మొత్తం డీటెయిల్గా ఆయన తత్వాన్ని మొత్తం చెప్తుంది. అందుకే చైతన్య చరితామృతం గౌడీయ వైష్ణవులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ శ్లోకా వెళ్దామా? మాతాజీ ఒక్కసారి మళ్ళీ ఈ 5 పేర్లు చెప్పరా మాతాజీ? భక్త స్వరూపుడు చైతన్య మహాప్రభువు. నేను ఇప్పుడు భక్త రూపుడు, సారీ మాతాజీ, భక్త రూపుడు. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీకు లాస్ట్ లో చెప్తాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా మాతాజీ కాక? డౌట్ ఉందంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. నాకు కూడా అర్థం కాలేదు. సార్ చెప్పండి మరి, సార్ చెప్పండి. లాస్ట్ ఓకే, చెప్పండి మాతాజీ, రాసుకుంటున్నాను లాస్ట్ మాతాజీ. రాసుకుంటున్నారా? ఓకే, అయితే రాసుకోండి. ఇక్కడ లాస్ట్ భక్త చెప్పండి రూప, మాతాజీ. భక్త రూప అంటే స్వయంగా చైతన్య మహాప్రభు. భక్త స్వరూప అంటే నిత్యానంద మహాప్రభు. భక్తావతారం అద్వైతాచార్యుడు. భక్తాఖ్యం అంటే శ్రీవాస్ ఠాకూర్, నారద మహాముని. భక్త భక్త ఆవేశ్యమా? భక్త భక్త ఆఖ్యం. అవతారం? భక్త ఆఖ్యం. మీ దగ్గర బుక్స్ లేవా మాతాజీ? బుక్స్ ఉంటే మీకు లేదమ్మా. easy గా బుక్స్ తీసుకోండి మాతాజీ. లేదు. ఆ, తీసుకుంటాను మేడం, తీసుకోవాలి. ఓకే 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 తీసుకోవాలి. భక్తాఖ్యం అంటే భక్త స్వరూపం అంటే శ్రీకృష్ణుడు కదా మాస్టర్ మేడం? భక్త రూప అంటే శ్రీకృష్ణుడా? అవును. భక్త స్వరూప అంటే నిత్యానంద ప్రభు. భక్తావతారం అంటే నిత్యానంద. ఓకే. భక్తావతారం అంటే అద్వైతాచార్య. భక్తాఖ్యం నారద మహాముని, శ్రీవాస్ ఠాకూర్. ఆ తర్వాత భక్త శక్తి అంటే ఎవరు? గదాధర్ పండిత్ అంటే శ్రీమతి రాధారాణి. వీళ్ళందరూ కలిస్తే శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? ఈ పంచతత్వాలకి అభిన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి వందనములు. అభిన్నుడు. ఈ పంచతత్వాలు కృష్ణుడు ఒకటే. ఓన్లీ చైతన్య మహాప్రభు ఒక్కడే కాదు కృష్ణుడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అయితే ఈ తర్వాత 15 భక్తాఖ్యం అంటే గదాధర్ పండిత్. మాతాజీ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేను మీకు లాస్ట్ లో చెప్తాను. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మీరు అడగచ్చు. ఇప్పుడు రాసుకోవడంలో కొంచెం లేట్ అయింది మేడం, అందుకని. ఓకే ఓకే, లాస్ట్ లో చెప్తాను మాతాజీ. రాసుకోవడంలో లేట్ అయింది. ఓకే ఓకే మాతాజీ. ఓకే వీడియో విని లాస్ట్ రాసుకోవచ్చులే మాతాజీ, మళ్ళీ వీడియో విని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు శ్రద్ధగా ఓకే. వినండి. ఈ 15, 16, 17 ఆ తర్వాత వీటి గురించి డీటెయిల్ గా మనకి మళ్ళీ 19వ శ్లోకంలో వచ్చింది. ఈ 3 శ్లోకాలు దేని గురించో, ఇది ఒక టాపిక్. మీరు సైలెంట్ గా ఉండి శ్రద్ధగా ఉంటే ఈ టాపిక్ పూర్తవుతుంది ఈరోజు. ఈ మూడు శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే స్వయంగా మనకి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారండి? చైతన్య చరితామృతం
కృష్ణరాజ కవిరాజ గోస్వామి గారు. కృష్ణరాజ కవిరాజ గోస్వామి వారు ఎప్పుడైతే ఆయన బెంగాల్ నుంచి బృందావనికి వెళ్ళారో, ఎప్పుడైతే ఆయనకి ఈ సేవ ఇవ్వబడిందో, చైతన్య చరితామృతం రాయమని స్వయంగా నిత్యానంద ప్రభు కలలో కనిపించి చెప్పారు. ఆయనకి బృందావనికి వెళ్ళమని చెప్పారు. ఆ సమయంలో బృందావనంలో ఎక్కువగా మందిరాలు లేవు, కానీ ఉన్నటువంటి మందిరాలలో 3 మందిరాలు చాలా ముఖ్యము, ఆయనకి చాలా ప్రియమైన మందిరాలు. అవే మనకి మన ఆచార్యుల యొక్క మందిరాలు, మనకి సంబంధ అభిధేయ ప్రయోజన తత్వాలను తెలిపే విగ్రహాలను ఆయన ఎక్కువగా వాటిని ఇష్టపడేవారు, ఆరాధించేవారు. ఆ 3 విగ్రహాల్లో ఉన్నటువంటి కృష్ణుడికి ఆయన నమస్సులు సమర్పిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు చూద్దాం మనము 15వ శ్లోకాన్ని. జయతాం సురతో సంగో మమ మందమర్దేర్గతి మస్సర్వా స్వపదాంభోజో రాధా మదన మోహనౌ. పరమ కరుణామయులైన రాధా మదన మోహనులకు జయము జయము. నేను కుంటివాడను, మందమతినైనను, వారే నాకు మార్గదర్శకులు. వారి చరణ కమలములే నాకు సర్వస్వము. పరమ కరుణామయులైన రాధా మదన మోహన్కి ఆయనకి జయము జయము. ఆయన చెప్తున్నారు, ఆయన అంత గొప్ప భక్తుడై ఉండి కూడా, ఆయన చిన్నప్పటి నుంచి భక్తుడు, వాళ్ళ కుటుంబం అంతా భక్తులే, అయినప్పటికీ కూడా నేను కుంటివాడిని, మందమతిని అని చెప్తున్నారు. నాకేం జ్ఞానం లేదు, నేను మందమతిని. శుద్ధ భక్తులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే అటువంటి నాకు మార్గదర్శకులు ఎవరు అంటే రాధా మదన మోహనుడు. ఈ మదన మోహనుడు ఎవరంటే మనకి కృష్ణుడికి మనకు ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని తెలిపే ఆచార్యుడు ఎవరు అంటే సనాతన గోస్వామి. ఆ సనాతన గోస్వామి స్థాపించిన సనాతన గోస్వామి ఆరాధించినటువంటి విగ్రహం రాధా మదన మోహన్. అందుకని ఆయన ఎందుకు, నేను కుంటివాణ్ణి, మందమతిని, నాకే జ్ఞానం లేదు, కళ్ళు లేవు. అప్పుడు నాకు మదన మోహనుడే మార్గాన్ని చూపించారు, నాకు కృష్ణుడికి ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి. అందుకని ఆయనే నాకు మార్గదర్శనం. కాబట్టి ఆయన చరణ కమలాలే నాకు మార్గదర్శనం అని మదన మోహన్ని గుర్తు తెచ్చుకొని ఆయన నమస్సులు సమర్పిస్తూ ఉన్నారు. మనం ఈ 3 శ్లోకాలు చదివినాక 19వ శ్లోకంలో దీని గురించి మనము ఇంకా డీటెయిల్గా చర్చిద్దాం. ఆ తర్వాత 16వ శ్లోకంలో వివరిస్తున్నారు. దివ్యవృందారణ్య కల్పద్రుమాదః శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీమద్రాధా శ్రీల గోవింద దేవౌ ప్రేష్టాళీభిః సేవ్యమానౌ స్మరామి. ఇక్కడ చెప్తున్నారు, బృందావనందములందరి రత్న మందిరంలో కల్పవృక్షం కింద పరమ ఆంతరంగికులచే సేవించబడు శ్రీ శ్రీ రాధా గోవిందులు దేదీప్యమానమగు సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. వారికి నేను వినయముతో నమస్కరిస్తున్నాను. మనం ఇంతకుముందు బృందావన యాత్రలో చెప్పుకున్నప్పుడు కూడా గోవిందదేవ్ గురించి చెప్పుకున్నాం. ఎప్పుడైతే రాధా గోవిందదేవుని ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు అంటే శ్రీల రూప గోస్వామి. ఆయన మనకి అభిధేయ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆచార్య. అభిధేయ జ్ఞానంలో మనకు ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ముఖ్యమైనది ఏమిటి అంటే భక్తి రసామృత సింధు, కృష్ణుణ్ణి ఎలా సేవించాలో చెప్తుంది. అటువంటి ఈ సంబంధ జ్ఞానాన్ని ఇచ్చే గోవిందదేవుడు. ఈ గోవిందదేవుడు ఎలా ఉన్నారంట గోవిందదేవుడు స్వయంగా రత్న సింహాసనంలో ఉన్నారంట. ఆయనకు ఒక రత్న సింహాసనం. మనకి రత్నాలంటే ఏమిటి, నవరత్నాల ఉంగరాల్లో రత్నం చూస్తే ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. కానీ గోవిందదేవుడి కోసం మొత్తం రత్నాలతోనే ఒక సింహాసనాన్ని తయారు చేశారంట. ఆ రత్న సింహాసనంలో బృందావనంలో ఉంది. ఈ రత్న సింహాసనము ఎక్కడ ఉంది? రాధా గోవిందదేవ్ మందిరంలో కల్పవృక్షం కింద ఆయన కొలువై ఉన్నారు గోవిందదేవ్. ఆయన ఎవరితోని సేవించబడుతున్నారు అంటే పరమ ఆంతరంగికులతో సేవించబడుతూ ఉన్నారు. పరమ ఆంతరంగికులతో ఆయన సేవించబడుతూ ఉన్నారు. ఆయనే గోవిందదేవ్. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా, దేదీప్యమానమగు సింహాసనంపై
ఆయన ఉన్నారు. వారికి నేను వినయపూర్వక నమస్సులు సమర్పిస్తూ ఉన్నాను. ఇది అభిధేయ జ్ఞానాన్ని తెలిపే విగ్రహం. ఎప్పుడైతే ఈ అభిధేయ జ్ఞానాన్ని తెలిపే ఈ విగ్రహాన్ని ఆశ్రయిస్తామో కృష్ణుణ్ణి ఎలా సేవించాలి, ఆయన భక్తి సాధన ఎలా చేయాలి అనే విషయాన్ని జ్ఞానాన్ని మనకి ఈ గోవింద దేవుజీ మనకిస్తారు. మనం చర్చించుకున్నాం. మదన మోహనుడు స్వయంగా బృందావనంలో ఉన్నప్పటికీ ఆ ఔరంగజేబు యొక్క దాడి వలన ఈ మొత్తము 3 విగ్రహాలని కూడా మదన మోహనం, మరి గోవిందదేవ్, తర్వాత గోపీనాథ్, ఈ 3 విగ్రహాలని కూడా జైపూర్ తీసుకొని వెళ్తారు. రాధా మదన్ మోహన్ మాత్రం కరోలిలో ఉంటారు. గోవిందదేవ్ మరియు గోపీనాథ్ రాజస్థాన్లోనే ఉంటారు. మనం అంతకుముందు ఆల్రెడీ చర్చించుకున్నాం. ఎప్పుడైతే మన సాధన అనేది పర్ఫెక్ట్గా, సంబంధం ఎప్పుడైతే పర్ఫెక్ట్ తెలుసుకుంటే అప్పుడు సాధన బాగుంటుంది. సాధన బాగుంటే మనకి ప్రయోజనం దక్కుతుంది. ఆ ప్రయోజన విగ్రహం ఎవరు? గోపీనాథుడు. ఆ గోపీనాథుడి గురించి మనకి 17 శ్లోకంలో చెప్తున్నారు. శ్రీమాన్ రాస రసారంభి వంశీ వటతట స్థిత కర్షన్ వేణున్ స్వనైర్గోర్పి గోపీనాథః శ్రీయేస్తునః. రాసరసమునకు ఆరంభకుడైన శ్రీ గోపీనాథుడు వంశీవట తటమున నిలబడి తన మనోహరమైన వేణుగానముచే గోపికల చిత్తముని ఆకర్షిస్తాడు. వారందరూ నన్ను అనుగ్రహించెదరు గాక. ఎప్పుడైతే మనకు సంబంధం తెలుస్తుందో అభిధేయ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే అభిధేయ కరెక్ట్గా చేస్తామో, అంటే సాధన కరెక్ట్గా చేస్తామో, అప్పుడు మనకి ప్రయోజనం దక్కుతుంది. ఆ ప్రయోజన తత్వాన్ని తెలిపే ఆచార్యుడు ఎవరు అంటే రఘునాథ్ దాస గోస్వామి. రఘునాథ్ దాస గోస్వామి. శ్రీల రఘునాథ్ దాస గోస్వామి మనకి ప్రయోజన తత్వాన్ని తెలిపే ఆచార్యుడు. అయితే ఈ విగ్రహాన్ని పూజించిన వారు మధు పండిత్ గోస్వామి. కానీ మనకి సంబంధ జ్ఞానాన్ని తెలిపింది ఎవరు అంటే రఘునాథ్ దాస గోస్వామి. ఈ రఘునాథ్ దాస గోస్వామి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఆయన ప్రయోజన ఆచార్య. ఎవరికైతే ప్రయోజనం దక్కుతుంది, ఏమిటా ప్రయోజనము, అది ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఎవరైతే ఈ గోపీనాథుడు, గోపికలలో శ్రీమతి రాధారాణి కూడా మనం గోపికగానే చూడాలి. ఆమె కూడా గోపిక, కానీ గోపికలందరిలో కూడా అగ్రగణ్యులు, అందరిలోకి ఉత్తమురాలు, ఉత్తమ భక్తులు, కానీ ఆమె కూడా ఒక గోపికనే. అయితే ఆ గోపికల యొక్క నాదుడైనటువంటి శ్రీ గోపీనాథుణ్ణి తెలుసుకునే భాగ్యం వాళ్ళకి దక్కుతుంది. గోపీనాథుణ్ణి అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. గోపీనాథుణ్ణి ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళకప్పుడు ప్రయోజన దక్కినట్టు. ఏమిటా ప్రయోజన ఇక్కడ చెప్తున్నారు. గోపీనాథుడు రాసరసమునకు ఆరంభకుడైన శ్రీ గోపీనాథుడు వంశీవట తటమున నిలబడి తన మనోహరమైన వేణుగానమునచే గోపికల యొక్క చిత్తాన్ని ఆకర్షిస్తాడు. ఇక్కడేంటి? మనసుని బుద్ధిని కాదు, చిత్తాన్ని హరిస్తాడు. అంటే అందులో మనసు, బుద్ధి, అహంకారం అన్నీ ఉన్నాయి. అన్నిటినీ ఆయన హరిస్తాడు. ఎవరు? ఆ గోపీనాథుడు. ఎక్కడ ఉన్నాడంట? వంశీవట తటములో. ఎక్కడైతే వంశీవట వృక్షం ఉంది, మనందరం వెళ్ళాం వంశీవటికి, అక్కడ తటంలో ఉండి వాళ్ళందరినీ కూడా వేణుగానం చేస్తూ వాళ్ళందరి యొక్క చిత్తాన్ని హరిస్తాడు. కృష్ణుడి యొక్క వేణునాదంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఎవరి కోసం ఆ వేణువుని ఆలపిస్తాడు, అది వాళ్ళ మనసుకే చేరుతుంది, మిగిలిన వాళ్ళ మనసుకు చేరదు. ఎలా అంటే వినిపించినా వాళ్ళ మనసుకి అది తాకదు. ఎవరికి తాకాలో అది వాళ్ళకే తాకుతుంది. అలా గోపీనాథుడు ఈ వంశీ తటంలో ఉండి వేణువుని ఆలపిస్తూ గోపికల యొక్క మనసుని హరిస్తాడంట, చిత్తాన్ని ఆకర్షిస్తాడు. అటువంటి వారందరూ నన్ను అనుగ్రహించెదరుగాక. ఆ గోపీనాథుడు, ఆ గోపికలందరూ నన్ను అనుగ్రహించాలి అని కృష్ణరాజ కవిరాజ గోస్వామి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఈ 3 శ్లోకాల గురించి మనకి డీటెయిల్గా తర్వాత 19లో చూద్దాం. ఇక్కడ 18లో ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు ప్రతిరోజు నిత్యం జపించే శ్లోకం.
జయ జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఏమంటున్నారు ఇందులో? వాళ్ళందరికీ నమస్సులు చెప్తున్నారు. ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభువుకి జయము జయము, ఆయనతో పాటు అద్వైతాచార్యునికి, చైతన్య నిత్యానందులకి, అద్వైతాచార్యునికి, వాళ్ళ యొక్క గౌర భక్త బృందానికి మొత్తానికి. ఎందుకంటే శ్రీమతి రాధారాణి, నారద మహమ్మని ఇద్దరు కూడా భక్తులే. వాళ్ళతో పాటు అందరు గౌర భక్త బృందానికి. ఎక్కడ? ఆయన పూరి జగన్నాథులో ఉన్న, ఆయన పూరిలో ఉన్న, మాయాపూర్లో, ఆయన నవద్వీపలో ఉన్న, మొత్తం ఆయన చుట్టూ ఎప్పుడు భక్తులే. ఆ గౌర భక్త బృందానికి మొత్తానికి కూడా జయము జయము. వాళ్ళందరికీ శుభం కలుగు కాక అని కోరుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళందరి స్మరించుకుంటున్నారన్నమాట. స్మరిస్తూ ఇప్పుడు మనకి ఈ మూడు డీటీస్ని గురించి కూడా ఇక్కడ మనకి 19వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఏ తిన్న ఠాకూర గౌడి ఆకే కారి చేన ఆత్మసాత్ ఏ తినేర చరణ వందో తినే మోర నాథ. ఈ ముగ్గురు బృందావన ఆరాధ్యమూర్తులు మదన మోహనుడు, గోవిందుడు, గోపీనాథుడు గౌడియ వైష్ణవుల చిత్తములను ఆకర్షించారు. నా చిత్తనాథులైన ఈ ముగ్గురిని పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. ఏమంటున్నారు ఆయన? కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఈ బృందావనంలో ఉన్న ఈ ముగ్గురు ఆరాధ్యమూర్తులు, మదన మోహనుడు శ్రీ రాధా మదన్ మోహన్కి, రాధా గోవిందదేవికి, రాధా గోపినాథ్కి నమస్కరిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఆరాధ్యమూర్తులు, ప్రాణ సమానులు. ఎవరికి ప్రాణ సమానులు అండి వీళ్ళు ముగ్గురు కూడా? కృష్ణరాజ కవిదాస్ గోస్వామికి ఓన్లీ ఆయనకొక్కడికే కాదు, మొత్తం గౌడియ వైష్ణవులందరికీ కూడా ప్రాణ సమానులు. వీళ్ళు బృందావనంలో నివసించాలి అని, ఎక్కువ వైష్ణవులందరూ కూడా బృందావనంలో నివసించాలి అని కోరుకుంటారు. బృందావనంలో నివసిస్తూ ఎప్పుడు కూడా వైష్ణవులు దివ్యనామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు. వారు ఆ నామం ద్వారా భగవంతుడితో దివ్య సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఇక్కడ మనకు 3 చెప్తున్నారు. గౌడీయ వైష్ణవులకి ఈ 3 విగ్రహాలు కూడా ప్రాణ సమానము. వాళ్ళు ఎప్పుడు కూడా బృందావనంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మనసులో ఏముంటుంది అంటే, ఏం చెప్తున్నారు? భగవంతుడితోని సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు సంబంధ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ మనసులో ఇంకేమిటి? ముందు సంబంధం తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ భగవంతుడితోని భక్తిని సాధన చేస్తారు. భక్తి సాధన అంటే ఏమిటి? భగవంతుడితో ఉన్న సంబంధం మనకేమిటో తెలిస్తే అప్పుడు సాధన బాగుంటుంది. అది ఏమిటి? సాధన ఎలా ఉంటుంది? రస వినిమయం. రస వినిమయం అంటే ఏమిటి? మనం ఏ భావంలో ఉంటామో ఆ భావంలో కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. దాన్ని రస వినిమయం అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ భావంలో కృష్ణుణ్ణి ఆరాధిస్తావో అప్పుడు మనకి ప్రయోజనం అనేది దక్కుతుంది. చివరికి భక్తిలో వాంఛిత విజయాన్ని వాళ్ళు సాధిస్తారు. అంటే వాంఛిత విజయం ఏమిటి? మనం ఏం కోరుకుంటున్నాం కృష్ణుణ్ణి ఆరాధించడం ద్వారా అనేదే వాంఛిత విజయం. అదే ప్రయోజనం, అది మనకి దక్కుతుంది ఈ 3 విగ్రహాలని ఆరాధించడం వలన అని ఆయన వివరిస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఎవరిని ఆరాధిస్తారు అంటే వాళ్ళ యొక్క చైతన్యాన్ని బట్టి వాళ్ళు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు అని స్వయంగా ఆయన చెప్తున్నారు. చైతన్య అనుయాయులు అంటే చైతన్య మహాప్రభువుని అనుసరించే భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ వీళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభుని అనుసరించే భక్తులందరూ కూడా వీళ్ళ ముగ్గురిని ఆరాధిస్తూ ఉంటారు. ఇదే జ్ఞానంలో సంబంధ, అభిధేయ, ప్రయోజన పొందడం కోసం వీళ్ళ ముగ్గురిని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలి ఈ 3 విగ్రహాల ద్వారా? సమయం అయింది, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, ఈ మదన మోహనుడు మనకి ఏం చేస్తాడు అంటే, మన మనసు ఎప్పుడు కూడా భౌతికమైన విషయాల వైపు ఆకర్షిస్తూ ఉంటుంది.
ఎప్పుడు మనం మదన మోహనుని ఆరాధిస్తామో భౌతిక విషయాల పట్ల ఉండేటటువంటిది కామం. అదే కనుక కృష్ణుడి పట్ల ఉంటే అదే ప్రేమ. మనము ఏంటి భౌతికమైన విషయాల పట్ల ఉండే ఆకర్షణను మనకి కృష్ణుడి మీద కలిగిస్తుంది. కలిగించేవాడు ఎవరు? మదన మోహనుడు. ఎవరైతే మదన మోహన్ని ఆరాధిస్తారో భౌతికమైన విషయాల పట్ల ఉండే మనసు వాటి నుంచి మరలి కృష్ణుడి మీదికి వెళ్తుంది. అప్పుడు ఎందుకు కృష్ణుడి మీదకి వెళ్తే ఏంటి? కృష్ణుడికి నాకు ఉండే సంబంధాన్ని నేను తెలుసుకుంటాను. కృష్ణుడు ఎవడు? కృష్ణుడు ఎవరంటే ఆయన భగవంతుడు, స్వయంగా దేవాది దేవుడు. మరి నేనెవరిని? జీవాత్మని. ఈ జీవాత్మ ఎవరు? శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫులింగం, చిన్న అంశ. అంటే ఒక వెంట్రుకలో 10,000వ వంతు ఉంటుంది ఆత్మ. కృష్ణుడికి మనకున్న సంబంధం ఏమిటి? నేను కృష్ణుడి యొక్క అంశని. కృష్ణుడి యొక్క అంశ ఏం చేయాలి? ఒక దేహం యొక్క దేహంలో ఉన్నటువంటి అంగాలు దేహానికి ఎలా సేవ చేస్తాయో కృష్ణుడి అంశలమైన మనము కృష్ణుడికి సేవ చెయ్యాలి. ఎవరు చెప్పారు ఈ జ్ఞానాన్ని? ఎవరిస్తారు మనకి అంటే మదన మోహనుని ఎవరు అయితే ఆరాధిస్తారో వాళ్ళు భౌతిక విషయాల నుంచి మనసును మళ్ళించి కృష్ణుడి మీద మనసుని సంలగ్నం చేస్తారు. అప్పుడు కృష్ణుడికి వాళ్లకు ఉండే సంబంధం తెలుస్తుంది. అర్థమైందా అండి ఇది? హరే కృష్ణ. ఎప్పుడైతే మనము కృష్ణుడికి మనకు ఉండే సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అభిధేయ. ఇప్పుడు నాకు కృష్ణుడికి ఉన్న సంబంధం తెలిస్తే నేను ఏ సంబంధంలో ఏ భావంలో ఉన్నానో అప్పుడు ఆ భావంలో కృష్ణుణ్ణి సేవిస్తాను. ఏ విధంగా కృష్ణుణ్ణి సేవిస్తాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కృష్ణుని మనము ఏ చైతన్యంలో ఉంటామో మన చైతన్యానికి అనుగుణంగా మనం కృష్ణుణ్ణి సేవిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటాం. జపించినప్పుడు మనం చేసే పని ఏంటి? మనం పొందవలసింది ఏమిటి అంటే చెప్పండి మాతాజీ. మనం ఎప్పుడు కూడా ఆంతరంగిక శక్తిని ముందు ఆరాధించాలి అని చెప్పారు కదా. ఆరాధించాలి. ఆరాధించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? అంటే కృష్ణ ప్రేమ దక్కుతుంది కదా. ఆవిడ వల్ల ఆవిడని ఆరాధిస్తే కృష్ణుడు కూడా మనకి ప్రేమిస్తాడు అనేసి. అది అల్టిమేట్ గోల్ మాతాజీ. కృష్ణ ప్రేమ అనేది అల్టిమేట్. అది పొందే ప్రయోజనం. ఇప్పుడు మనము ఇప్పుడు అది ప్రయోజనం. ముందు అసలు మనం నామాన్ని జపించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఫస్ట్ మనం ఆయనకి మనకి మధ్య ఉన్న బంధం దృఢమవుతా ఉంది. మనలో ఉన్న అనర్థాలన్నీ నశిస్తాయి, కల్మషాలన్నీ పోతాయి మాతాజీ. భౌతిక క్లేశాలన్నీ నశిస్తాయి. ఓకే, భక్తి భావం, ప్రేమ భావం. ఓకే, మీరందరు చెప్పింది కరెక్టే. అయితే ఇప్పుడు వినండి శ్రద్ధగా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటామో అప్పుడు మన అనర్థాలు పోతాయి, భౌతిక క్లేశాలు పోతాయి. ఇదంతా కరెక్టే. అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ పోతే మన చైతన్యం అనేది ఉద్ధరింపబడుతుంది. ఎప్పుడైతే చైతన్యం నీ లోపల ఎన్ని అనర్థాలు తొలగిపోతూ ఉంటాయో అంతగా మన చైతన్యం ఉద్ధరింపబడుతుంది. యాక్చువల్గా చైతన్యం ఉద్ధరించడం అనేది ఒక లాంగ్ ప్రాసెస్. ఎలా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యానిమల్ ఏంటి? ఒక మేకలాగా ఒక జీవి ఉంది అనుకోండి. ఒక మేక, ఒక గొర్రె, ఒక మనిషి. ఒక మేకని దానంతట అది ఎంతకాలం జీవించాలో జీవించనిస్తే ఏమవుతుంది అంటే ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత దానికంటే కొంత ఉత్తమ చైతన్యం, ఉన్నత చైతన్యం ఉన్నటువంటి జీవి శరీరం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ మేకని మనం మధ్యలోనే చంపేశామనుకో ఏం జరుగుతుంది? దాని చైతన్యం ఉద్ధరింపబడదు. అందుకని మళ్ళీ మేక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఏదైనా ఒక జీవిని మన ఇష్టానుసారంగా మనం దాని మధ్యలో చంపకూడదు. దాని పరిమాణం ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని జీవించనివ్వాలి. ఒక మనిషిని చంపితేనే నేరం కాదు, మేకని చంపినా కోడిని చంపినా నేరమే. ఇదంతా ఎలా?
ప్రవృత్తి మార్గంలో ఏంటంటే ఒక చైతన్యం నుంచి ఇంకో చైతన్యం ఉద్ధరింపబడాలంటే ఈ అన్ని జీవుల శరీరాల్ని తీసుకొని మనిషి జన్మ రావాలి. కానీ కృష్ణ భక్తిలోకి వస్తే ఏంటి ఆ ఇంపార్టెన్స్, ఎంత బాగా మనం అంటే కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారానే మన చైతన్యం ఉద్ధరింపబడుతుంది. అర్థమైందా అండి? హరే కృష్ణ మహామంత్రం ద్వారా మన నివృత్తి మార్గం చైతన్యం డైరెక్ట్ గా కదా మాతాజీ, డైరెక్ట్ ఇంకా ఆ, చైతన్యం వృద్ధి పొందుతుంది అంతే. చైతన్యం ఉద్ధరింపబడుతుంది. అంటే ఎలా జరుగుతుంది? ఇదంతా స్లో ప్రాసెస్. నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతోని నామాన్ని జపిస్తావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా. అయితే జపిస్తూ ఉన్నావు, నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న అనర్థాలు కల్మషాలు తొలగిపోతుకున్నా కొద్దీ అప్పుడు మనకి కృష్ణుడు అర్థమవుతూ ఉంటాడు. ఎంతగా కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో అంతగా మన చైతన్యం వృద్ధి చెందుతుంది. ఇక్కడేంటి, జపం చేయడం వల్ల ముందు సంబంధం కృష్ణుడికి మనకు ఉన్నది అర్థమవుతుంది. ఆ తరువాత నీ కృష్ణుడితో ఉండే సంబంధం ఎంత బాగా అర్థమైతే మన సాధనలో అంత ఆ, గాఢంగా సాధన మనం చేయగలం. చాలా ఇంటెన్స్ భక్తి చేయగలం. ఎప్పుడు సంబంధం తెలుసుకుంటేనే. అందుకని ఈ గోవింద దేవుడు మనకి ఏమిస్తాడంటే అభిధేయ. రూపగోస్వామి ఆరాధించినటువంటి విగ్రహం అభిధేయ మనం ఎలా సాధన చెయ్యాలి చెప్తుంది అనమాట. ఆ సాధన అనేది సామాన్యంగా ఏదో అల్లాటప్పాగా ఉండకూడదండి. సాధన కృష్ణ భక్తి అనేది మీ ఎన్నో లక్షల జన్మల్ని తగ్గిస్తుంది. ఎన్నో లక్షల జన్మల్ని. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఆ మాతాజీ చెప్తారు జరుగుతుందా అని. ఎవరికైతే, ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఎవరికైతే శాస్త్రం మీద నమ్మకం ఉంటుందో వాళ్ళే భక్తిలో పురోగతి చెందుతారు. ఎందుకంటే నా ఇన్ని జన్మలు తగ్గిపోతాయని చెప్తున్నారు. ఎవరైనా చూసొచ్చారా మాతాజీ? మీరేమైనా చూసారా? అన్ని విషయాలు చూసి తెలుసుకోలేము. మనము చూడకుండా తెలుసుకోలేని విషయాలను మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. శాస్త్రం మనకి చెప్తూ ఉంది. ఏం చెప్తూ ఉంది మనకి శాస్త్రము అంటే, కృష్ణ భక్తులమవుతే కృష్ణ నామాన్ని జపిస్తే వచ్చే లాభం ఏమిటో చెప్తుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళలో పురోగతి ఉంటుంది. ఎవరైతే దాన్ని ఈజీగా తీసుకుంటారో వాళ్ళ పురోగతి అక్కడే ఉంటుంది. ఏంటి మనం చెప్తాం, ఒక కథ ఉంటుంది చూడు. అదేమిటి, తాబేలు మరియు కుందేలు కదా, తెలుసుగా అందరికీ. తెలుసు మాతాజీ. తాబేలు కుందేలు రేసులో ఎవరు గెలుస్తారు? తాబేలే గెలుస్తుంది. తాబేలు. తాబేలు గెలుస్తుంది. కానీ తాబేలు ఎంత చిన్నగా నడుస్తుంది అక్కడ మనం చూడాలి. రేసులో తాబేలు చిన్నగా వెళ్తుంది, కుందేలు ఫాస్ట్గా వెళ్తుంది. ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళు కుందేలులాగా పరిగెడతారు. శాస్త్రానికి ఎవరి మీద నమ్మకం ఉండదో వాళ్ళు తాబేలులాగా నడుస్తారు. అంత తేడా ఉంటుంది. ఎవరికి పురోగతి కావాలో శాస్త్రంలో ఏం చెప్పినా ఒక మాటని కూడా చెప్తారులే అని ఎవరు తీసుకుంటారో ఈజీగా వాళ్ళలో పురోగతి ఉండరు. ఎవరైతే 100% శాస్త్రార్థ విశ్వాస, శాస్త్రాన్ని నమ్ముతారో వాళ్ళ భక్తి అనేది పురోగతి ఎలా ఉంటుందంటే ఫ్లైట్ జర్నీ అనమాట. కుందేలు జర్నీ కూడా కాదు. శాస్త్రాలు చెప్పిందే ప్రమాణికం కదా మేడం. శాస్త్ర శాస్త్రాలు ఏం చెప్తారో అదే ప్రమాణికం కదా. ప్రమాణపు మాతాజీ ప్రమాణికం అని మాటలతో చెప్తాం కానీ దాన్ని నమ్మి ఆచరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంత చేసి ఇంత విన్న తర్వాత మీరు కృష్ణ భక్తి చెప్తున్నారు మాతాజీ, ఇంకెవరో ఉన్నారు వాళ్ళు కూడా కృష్ణ భక్తి చెప్తున్నారు. ఆ కృష్ణ భక్తి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది వినొచ్చు, ఆ సంప్రదాయంలో అటువైపు కూడా వెళ్ళొచ్చు కదా అంటారంటే ఏమర్థమైంది మీకు? ఇన్ని రోజులు విన్నది అంటే జీరో అర్థమైందని అర్థం. ఇన్ని రోజులు చెప్పింది ఏంటి? జీరో అని అర్థం. ఎందుకు? శాస్త్రం పట్ల విశ్వాసం లేదు. ఎప్పుడైతే నువ్వు నామాన్ని శ్రద్ధగా జపిస్తామో అప్పుడు శాస్త్రం పట్ల కూడా విశ్వాసం పెరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే స్ట్రాంగ్గా ఏదో పేరుకి అల్లాటప్పగా చేసేది కాదండి కృష్ణ భక్తి అనేది. కృష్ణ భక్తి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మన ఎన్నో లక్షల కోట్ల జన్మల్ని తగ్గిస్తూ మన అస్తిత్వానికి మూలమైన కృష్ణుడికి దగ్గరగా చేస్తుంది. మన ఇంట్రెస్ట్ అంతా దేని మీద ఉంది? ఎంతసేపు భౌతికమైన విషయాలు, భౌతికమైన కుటుంబము, కుటుంబ సభ్యులు, వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంతసేపటికి అదే.
ఎవరైతే మదన మోహన్ని ఆరాధిస్తారో మన మనసుని అటువైపు నుంచి కృష్ణుడి వైపు మరలుస్తుంది. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా ఎంతవరకు ఈ జన్మ వరకే మనతో ఉండేది. తర్వాతకి వాళ్ళు మన పక్కనే ఉన్నా వాళ్ళెవరో మనం గుర్తుపట్టలేదు. ఎంత సమయం ఉందండి మీ అందరికీ? అందరు కూడా దాదాపుగా 50 ఇయర్స్ వచ్చుంటారు, ఎవరో కొంతమంది తప్ప. ఇంకెంత సమయం ఉంది మనకి? 50 to 60 మధ్యలోనే ఉన్నారుగా అందరూ. ఎవరన్నా Yes, కొంతమంది ఉంటారేమో 45. అవును మాతాజీ. 40 మాతాజీ. మీరు 40 కావచ్చు. అయిపోయింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి సంబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. హరే కృష్ణ శైలజ మాతాజీ. ఇక్కడ సంబంధం హరే ఎంత కృష్ణ. స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు అభిధేయ అంత బాగా చేయగలరు, సాధన అంత బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే సాధనని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ప్రయోజనం దక్కుతుంది. ఇక్కడ చూడాలి ఇంకొకటి. సంబంధ మనకి భగవద్గీతని చాలా ఈజీగా తీసుకుంటాం మనం. ఎప్పుడు చదివేదే మాతాజీ, అంత తెలిసిందే మాకు. భగవద్గీత తెలవని విషయమే లేదు అనిపిస్తుంది. కానీ భగవద్గీత ఎవరు ఎంత శ్రద్ధగా అర్థం చేసుకుంటారో అంత జ్ఞానాన్ని ఇస్తాడు కృష్ణుడు. ఎన్నిసార్లు చదివినా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందులో ఆయన అన్ని విషయాల్ని వివరంగా చెప్పారు, కానీ మనం అర్థం చేసుకోవాలంతే. ఎప్పుడు అభిధేయ బాగుంటుందో, మన సాధన బాగుంటుందో, మనము ఉన్నతమైన చైతన్యాన్ని తెలుసుకొని అప్పుడు మనం సాధన చేస్తే ఆ సాధన ద్వారానే మనకి ప్రయోజనం అనేది దక్కుతుంది. ప్రయోజన విగ్రహ ఎవరంటే గోపీనాథుడు, గోపికల యొక్క నాథుడు. గోపీనాథుడిని మనం అర్థం చేసుకోగలం. అప్పుడు మనకి ప్రయోజనం దక్కుతుంది కృష్ణ ప్రేమ. గోపీనాథుడి యొక్క మనసుని అర్థం చేసుకోకుండా కృష్ణ ప్రేమని పొందలేము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ విధంగా మనము ఈ 3 విగ్రహాలని ఆరాధన చేస్తూ సంబంధ అభిధేయ ప్రయోజనలో మనం సాధన చేస్తూ ఉంటే అప్పుడే గౌడీయ వైష్ణవులకి వాళ్ళు ఏం సాధించాలనుకుంటారో అది పొందగలరు. అందుకని గౌడీయ వైష్ణవులందరూ కూడా ప్రతిరోజు ఈ 3 విగ్రహాలని దర్శించుకోవాలి. ప్రతిరోజు కూడా వాళ్ళు దర్శించుకుంటారు. బృందావనంలో ఉన్న వాళ్ళు కనీసం ఒకసారి అని చెప్తున్నారు ప్రభుపాల వారు. ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా కొన్ని ముఖ్యమైన విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మనం చర్చించాము. జీవ గోస్వామి నిర్మించిన రాధా మదన మోహన మందిరము, శ్యామానంద గోస్వామి నిర్మించిన రాధా శ్యామ సుందర మందిరము, ఆ తర్వాత లోకనాథ గోస్వామి నిర్మించిన గోకులానంద మందిరము, గోపాల భట్ట గోస్వామి నిర్మించిన రాధా రమణ మందిరము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అవి 3, ఇవి 4, 7 మందిరాలు బృందావనంలో చాలా ఇంపార్టెంట్. 5000 మందిరాలు ఉన్నప్పటికీ ఈ 7 మందిరాలు మనకి చాలా ముఖ్యం గౌడీయ వైష్ణవులకి. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయాన్ని వివరిస్తున్నారు. గౌడీయ వైష్ణవులు అనే పేరు ఎలా వచ్చిందో చెప్తున్నారు. గౌడియ మధ్వ గౌడీయ సంప్రదాయం, మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం కదా మనది. బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన జ్ఞానం కాబట్టి బ్రహ్మదేవుడి పేరు వచ్చింది. మరి గౌడీయ ఎలా వచ్చింది అంటే మనకి గౌడ దేశము అంటే మనకు మొత్తం 5 ప్రాంతాలని కలిపి గౌడ దేశము అని పిలుస్తున్నారు. వాళ్ళని పంచగౌడ దేశం అంటారు. ఆ గౌడ దేశం అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సారస్వతము, కన్యాకుబ్జము, మధ్య దేశము, ఆ తర్వాత మైథిల, ఉత్కళ, ఈ 5 ప్రాంతాలని కలిపి గౌడ దేశము అని చెప్తున్నారు. ఈ గౌడ దేశంలో ఈ మొత్తము రాజా లక్ష్మణసేనుడు అనే హైందవరాజు ఈ గౌడ దేశానికి, హైందవరాజు పేరు గౌడ కావడమే మరింత కారణమైంది. ఈ గౌడ దేశానికి ఇంకో పేరు ఎందుకు వచ్చింది అంటే రాజా లక్ష్మణసేను దీన్ని పరిపాలించారు. ఆయన పేరు గౌడ కాబట్టి ఈ ప్రాంతానికి గౌడ అని వచ్చింది. ఆ గౌడపురానికి రాజధాని ఏమిటి? గౌడపురం. మొత్తం గౌడ దేశానికి రాజధాని గౌడపురము. ఆ గౌడపురమే తర్వాత మాయాపురముగా మారింది. ఇక్కడ ఎలా వచ్చింది? ఈ మాయాపూర్ నుంచే స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చారు.
ఆయన ఇచ్చిన జ్ఞానం. అందుకని మన మన సంప్రదాయం పేరు బ్రహ్మ. ఆ తర్వాత మధ్వాచార్య ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు గౌడ పేరు ఎలా వచ్చిందో చూసాం. ఇప్పుడు మధ్వాచార్యులు మనకి ఎక్కువ వైష్ణవ సంప్రదాయాలని ఎస్టాబ్లిష్ చేసినటువంటి అందరు ఆచార్యులు కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఈ గౌడ సంప్రదాయంలో, ఈ గౌడ దేశంలో ఉన్నటువంటి ఆచార్యులు కాకుండా మిగిలిన వైష్ణవ ఆచార్యులు ఎక్కువ కూడా సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. అందులో మధ్వాచార్యుడి నుంచి కూడా మనము జ్ఞానాన్ని పొందాం. మధ్వాచార్యుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానమే ఆ తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ డీటెయిల్డ్గా మనకి వివరించారు చైతన్య మహాప్రభు. మధ్వాచార్యుడి నుంచి వచ్చింది కాబట్టే మనది బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. గౌడ దేశంలో నుంచి వచ్చిన చైతన్య మహాప్రభు ఇచ్చారు జ్ఞానం మనకి. అందుకని బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం మన సంప్రదాయం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఇప్పటి వరకు 19 శ్లోకాలు చర్చించాము. అందులో మనము అసలు ఈ బుక్ ఎవరి గురించి ఉంది, ఆ తర్వాత ఆయన ఎవరు? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభువు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఆయన భూమి మీదకి రావడానికి బహిరంగ కారణాలు, ఆంతరంగిక కారణాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత నిత్యానంద ప్రభు గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అద్వైతాచార్యుని గురించి, ఆ తర్వాత పంచతత్వ గురించి తెలుసుకున్న తర్వాత బృందావనంలో ఎప్పుడు కూడా మనకు ముఖ్యమైనటువంటి 3 విగ్రహాలు ఉన్నాయి. రాధా మదనమోహను, గోవిందదేవ్ మరియు గోపీనాథ్. వాళ్ళు మనకి సంబంధ, అభిధేయ, ప్రయోజన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ 3 విగ్రహాలని 3 ఆచార్యులు ఆరాధించారు. వాటి గురించి మనము ఇప్పటి వరకు 19 శ్లోకాల్లో చర్చించుకున్నాం. హరే కృష్ణ డివోటీస్. మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ మనము తర్వాత చూద్దాం. ఈరోజు క్లాస్లో ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఓకే. హరే కృష్ణ.